వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. హైదరాబాద్ మహానగరం అయితే వర్షం వస్తే మాత్రం చెప్పలేని పరిస్థితి. అయితే ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి మాట ఇచ్చారో ఈరోజు సీఎం అయిన తర్వాత ఆ మాట నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంట్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. మనం మొన్న చూసాం ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, దాని తర్వాత ఇప్పుడు ఫాతిమా కాలేజ్ అంటున్నారు, తర్వాత చాలానే కట్టడాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రధానంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బడాబాబుల సంబంధించి ఏదైనా భవనాలు కానీ భవంతులు కానీ కూల్చివేస్తే వాళ్ళకు వచ్చేటువంటి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ వ్యాపారస్తులు కాబట్టి. సో అయితే ఎంఐఎం నేతలు చెప్తూ ఉండేటట్టు హైదరాబాద్లో తీసుకుంటే హైడ్రా ఏదైతే ఇప్పుడు భవంతులు కూలుస్తూ అంటే చెరువులకు సంబంధించి ఆస్తుల పరిరక్షణలో భాగంగా ముందుకెళ్తూ ఉందో, దీంతో పేదవాళ్లకు కూడా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇదే సమస్యగా మారిపోయింది. ముందు చూస్తే నోయి, వెనక చూస్తే గొయ్యి అనేటువంటి విధంగా తయారైపోయింది ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి. ప్రధానంగా తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇటు బడాబాబుల భవంతులతో పాటు పేదల గృహాలు వెళ్ళిపోతున్నాయి, అపార్ట్మెంట్లు వెళ్ళిపోతున్నాయి దీంట్లోకి. సో అభివృద్ధి అనేది చూసుకుంటే ఎక్కడ కూడా విధ్వంసకరంగా కాకుండా ఒక పర్టికులర్గా ఒక ప్రణాళిక ప్రకారం ఇబ్బందులు కలగకుండా ఉంటే అందరికీ మంచిది. కానీ విధ్వంసం జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉంటాయి. సో ఓకే, భవిష్యత్తు బాగుండొచ్చు, కానీ ప్రస్తుతం అయితే అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు దాదాపు 50% ఆఫ్ ది బిల్డింగ్స్ కూల్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా బిల్డింగ్స్ అనేది ఆక్రమణలకు గురయ్యాయని ఒప్పుకుంటున్నారు. సో చాలా వరకు బిల్డింగ్స్ ఆక్రమణకు గురైతే ఈ ఆక్రమణలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు చాలామంది ప్రముఖులు ప్రశ్నించేది ఏంటంటే, ఒక బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? అప్రూవల్స్ ఎందుకు ఇచ్చారు? ప్రధానంగా ప్రజలు ఏం చేస్తారు? అప్రూవల్ ఉంది కదా అని అప్రూవల్స్ చూసుకొని కొంటారు, అప్రూవల్ లేఅవుట్ అనేటప్పుడు కొనేస్తారు. సో ఎందుకు అప్రూవల్ ఇచ్చారు? మీరు అన్నట్టు ఎఫ్టీఎల్ ల్యాండ్ కావచ్చు, బఫర్ ల్యాండ్స్ కావచ్చు, ఈ బఫర్ ల్యాండ్ ఉండి చెరువు ఏరియాలో నిర్మిస్తున్నారని తెలుసు కదా. ఇలాంటి వాటికి రిజిస్ట్రేషన్లు ఎలా కట్టారు? రిజిస్ట్రేషన్లు ఎలా డబ్బులు కట్టించుకున్నారు? ప్రభుత్వం డబ్బులు కట్టించుకుంటుంది రిజిస్ట్రేషన్స్కి, ఎందుకు కట్టించుకున్నారు? ఈ విషయం అయితే ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు, చాలామంది మేధావులు అడుగుతున్నారు. మరి ఇప్పుడు మీరు భవంతులైతే కూలుస్తున్నారు, మరి ఆ రోజు శాంక్షన్ చేసిన అధికారుల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళని డిస్మిస్ చేయండి ఉద్యోగాల నుంచి. వాళ్ళ వల్ల ఈరోజు పేద ప్రజలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. బడాబాబులు అంటే ఎలాగో వాళ్ళకి పెద్ద అంటే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళకు ఉండే ప్రాపర్టీస్ విషయం తీసుకుంటే, కొన్ని అపార్ట్మెంట్లు తీసుకుంటే హైదరాబాద్లో కొన్ని అపార్ట్మెంట్లకు లోన్లు శాంక్షన్ ఈఎంఐలు కడుతున్నారట ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎంప్లాయీస్గా ఉంటారు, వీళ్ళ సివిల్ పరిస్థితి ఏంది? వీళ్ళ పరిస్థితి ఏంది? ఈఎంఐలు ఎప్పటిదాకా కట్టాల్సి వస్తుంది? స్థలం లేకుండా ఈఎంఐలు కట్టాల్సినటువంటి అవసరం ఏంటి? దీనంతటికీ కారణం ఎవరు? అదే అధికారులు కదా. సో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి అయితే కాదు. కొంతమంది చెప్పే విషయం ఏంటంటే, ఆక్రమణ అని తెలిసినటువంటి భవంతులు ఏవైతే ఉన్నాయో ఈ భవంతులకు పెనాల్టీ వేయండి, పెనాల్టీ వేసి భారీ రొక్కం పెనాల్టీ యజమాని దగ్గర వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, యజమాని దగ్గర వసూలు చేయండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇదైతే మంచి పాయింటే, ఎందుకంటే మొత్తం కూడా విధ్వంసంలాగా భవనాలన్నీ కూలుస్తూ పోతే మిగిలేదేంటి అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీని మీద ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని, యాజమాన్యం మీద చర్యలు తీసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది జరిగితే మాత్రం బాగుంటుంది. అదేవిధంగా విధ్వంసం జరగకుండా అవకాశం ఉంటే ఏ విధంగా డ్రైనేజీని సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది, లేదా డ్రైనేజీ వరకు తీసుకుంటే ఎక్కడి నుంచి ఏ బిల్డింగ్స్ పగలగొడితే డ్రైనేజీ సక్రమంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం కనుక చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. పేదల మీద బర్డెన్ లాంటిది ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్థలాలు కొని ఉన్నారు, పేదలు రూపాయి ఖర్చు పెట్టి స్థలం కొని ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ అని చెప్పేటప్పుడు కొంటారు. సో ఈరోజు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దీన్ని కూడా ఆలోచించాలి అంటూ ఉన్నారు హైదరాబాద్లో ఉండేటువంటి చాలామంది. ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి ఎఫ్టీఎల్ కావచ్చు, అదేవిధంగా ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో ఈ బఫర్ జోన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాటే అడుగుతూ ఉన్నారు, ఈ మాటే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనేది అయితే మనం వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.